ఇప్పుడు మనం అఖండ 2కి రివ్యూ ఇచ్చే వాళ్ళకి రివ్యూ ఇద్దాం. ఫస్ట్ మనం యూట్యూబ్ లో చూస్తే ఫస్ట్ ఉన్నది రాగడి 3,04,000 రీచ్ ఉంది. ఎవరు బార్బెల్, పూల చొక్క, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రావణ్ ఫర్ యూ అంట. నాకు ఒకటి తెలియగలుగుతాను, వీళ్ళందరూ రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారు? ఏంటి దీనివల్ల ఉపయోగం? ఏమన్నా ప్రొడక్టా ఏంటి? సినిమా రివ్యూ అంటే ఎందుకు? లాజిక్ ఉందా మీకు? సినిమా రివ్యూ ఎందుకు ఇస్తున్నారు మీరు? మీరు ఒక జస్ట్ ఒక 60 సెకండ్ రీల్ కి, 60 మినిట్స్ కూడా 60 సెకండ్ రీల్ కి మీరు ఒక చిన్న స్క్రిప్ట్ రాయండి, దాన్ని డైరెక్షన్ చేయండి, దాన్ని ఎడిట్ చేయండి, దాన్ని తీయండి, అది మేము రివ్యూ ఇస్తాం, అది మీరు చూడండి. మీరు సినిమా తెలియదు, ఏమీ తెలియదురా మీకు అని చెప్పడం ఒక దరిద్రం అసలు. మీరు ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ దానికి ఇవ్వండి రివ్యూ. ఆ రివ్యూ చేసి వాడు ఎవడో కూడా నేను సినిమా వాడు చేసినట్టు నేను చూడలేదు, ఆ యాక్ట్ చేసినట్టు కూడా నేను చూడలే, ఇక నేను సాగు కొడతాను ఎందుకురా మమ్మల్ని. సినిమాకి వెళ్ళి వాడు కూడా వెళ్ళి చూడడం మీరు ఇచ్చే రివ్యూలకి. ఏ సినిమా నచ్చిందిరా? మీకు నచ్చిన సినిమా ఒక్కటి చెప్పండి రా తెలుగులో. రివ్యూలు ఇవ్వడం మానేనరా బాబును, సగం సినిమా ఇండస్ట్రీ బాగుపడుద్ది. ఇప్పుడు అదేదో మీ రివ్యూర్స్ అందరూ కలిపి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయండి. ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలి, స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, కొరియోగ్రఫీ ఎలా చేయాలి, కాస్టింగ్ ఎలా చేయాలి, ఈ సీన్ ఎలా తీయాలి, అన్ని చేయండి మీరు. మిమ్మల్ని ఎవడాపాడు? ఎవరికి ఇస్తున్నారు రివ్యూ? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అంటే అది జస్ట్ వెళ్ళి చూసి మనం ఎంజాయ్ చేసి హైప్ అన్ని చూసి థియేటర్ మ్యూజిక్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి రావడం అంతే. పనికొచ్చి దానికి ఏమన్నా ఇవ్వండి రా. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, వాడికి ఏ కోర్స్ తీసుకుంటే బెటర్ దానికి ఇవ్వండి రివ్యూ, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసి. ఈ మూవీ మనం జస్ట్ 3 hours లో అయిపోయేదానికి ఎందుకురా మీరు ఎంత గలాటా చేస్తారు మీరు అసలనే? లాజిక్ లేదంటారా, ఇది లేదంటారు, ఇది రే. సినిమాకి ఆడు ఫ్యానో ఒకటి గుడ్డో ఏదో ఒకటి వెళ్ళి చూసి వచ్చాడు, ఎక్స్పీరియన్స్ చేసి వస్తాడు. రివ్యూ ఇచ్చాడు అందరికీ. నన్ను అడిగితే ఒక 60 సెకండ్ రీల్ కూడా వాళ్ళైతే స్క్రిప్ట్ కాదు కదా, జస్ట్ ఒక 6 seconds కూడా వాళ్ళు రాయలేరు. నన్ను అడిగితే ఆ నీచ్ కూడా వాళ్ళు పట్టుకోలేరు. ఇప్పుడు ఒక డైరెక్టర్ నే కామెంట్ చేసేస్తారు ఈజీ. ఇప్పుడు బోయపాటి సీన్ లాజిక్ లేదు, ఇప్పుడు రాజమౌళి త్వరగా తీయడు, సుకుమార్ ఏమో కన్ఫ్యూజ్. ఎందుకురా మీకు ఎన్ని? వాళ్ళు ఏమొచ్చి మిమ్మల్ని అడగలేదు సలహా, మిమ్మల్ని సలహా అడగలేదు, పోనీ మాకు ఇది హెల్ప్ చేయండి అని అడగలేదు. ఆ రివ్యూ చేసి కూడా ఎవడో కూడా నేను సినిమా వాడు చేసినట్టు నేను చూడలేదు, వాళ్ళు యాక్ట్ చేసినట్టు కూడా నేను చూడలే. రివ్యూ ఉంది, ఎవడైనా ఇస్తాడు. స్టార్టింగ్ లో ఉన్న ఛానల్ కూడా ఇస్తుంది. వాళ్ళు ఏదో ఆ రివ్యూల మీద బతుకుతున్నారు అంతే వీళ్ళు. ఇప్పుడు సినిమా అంటే ఎంతమంది, కాస్టింగ్, డైరెక్టర్, ఎడిటింగ్, మూవీ టీము, దగ్గర దగ్గర ఒక ఫిలిం కి నన్ను అడిగితే తక్కువలో తక్కువ 1000 మంది. చిన్న సినిమాకి. పెద్ద సినిమాకి అయితే ఇంక thousands లో అంటే ఇంటూ 10 times 10,000 1 lakh మంది కూడా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. మీరు ఒక మూవీని పట్టుకుని ఇది వర్త్ కాదు, అది కాదు, ఇది కాదు, సాగు కొడతారు ఎందుకురా మమ్మల్ని. సినిమాకి వెళ్ళి వాడు కూడా వెళ్ళి చూడడం మీరు ఇచ్చే రివ్యూలకి. మన పవన్ కళ్యాణ్ గారు వస్తే దాని మీద ట్రోల్ చేస్తారు, ఇప్పుడు అఖండ వస్తే దాని మీద ట్రోల్ చేస్తారు, ఇప్పుడు వారణాసి వచ్చిన దాని మీద ట్రోల్ చేస్తారు. దరిద్రం ఏంటంటే మీరు ఈ సూపర్ పవర్స్ ఉన్న మన అవెంజర్స్, ఈ మార్వెల్స్ ఇవన్నీ ఓకే, అలా చూద్దారు, హల్క్ ఎలా ఉంటాడు అలా ఉంటాడు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే అది మన వాళ్ళు తీయలేదు కాబట్టి. ఇప్పుడు వేరే భాషలో తీసిన అబ్బా సూపర్, అది మన భాషలో తీస్తే బే నాకు నచ్చలేదే, బాలే బే సినిమా 1 time వాచబుల్, ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. ఎందుకురా ఫస్ట్ మన దాంట్లో మనం ఎంకరేజ్ చేయండి. మన టీఎఫ్ఐకి ఉన్న దరిద్రం ఏంటంటే అవతల క్రిటిసైజ్ చేస్తారు, మనోళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తారు, అందరూ మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. ఇంకెలా ఎదుగుతుందిరా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? ఏదో చచ్చి చెడి రాజమౌళి గారు, సుకుమార్ గారు అంతా కొత్త ఏదో వాళ్ళ భుజాన్ని వేసుకుని కొత్త ముందు తీసుకెళ్తున్నారు. కానీ ఈవెన్ మీకు ఏ సినిమా నచ్చిందిరా? మీకు నచ్చిన సినిమా ఒక్కటి చెప్పండి రా తెలుగులో. మీకు తెలుగు తప్ప ఏదైనా నచ్చుద్దని నాకు తెలుసు. దట్టు ఇప్పుడు అక్కడ తీసింది హిందూ సనాతన ధర్మం మీద. ఇంకా ఇది అసలు నచ్చుద్దని జనాలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీకు రివ్యూవర్స్ నుంచి? అంతే కదా. మీకు ఏదో ఫాల్తులో సినిమా ఏదో నచ్చుద్దండి, దాన్ని వేసి రుద్దుతారు. మొన్న ఎవడో అడిగాడు అంటారా సినిమా రివ్యూకి ఎంతో గానీ, అంటే మీకు డబ్బులు ఇస్తే రివ్యూ, డబ్బులు ఇవ్వకపోతే రివ్యూ. అంటే జనాలు ఇక్కడ పిచ్చోళ్ళు, అంతేనా? అలా ఈ రివ్యూవర్స్ ఎందుకురా బాబు మాకు? దయచేసి మీరు డిలీట్ చేస్తే పడేయండి, వేరే పనికొచ్చే టాపిక్ ఏదో చెప్పండి. ఇప్పుడు ఏజుడు ఉన్నాడు, నాన్ వెజ్ లో ఉన్నాడు, ఏదో చేయండి అలా పనికొచ్చేది. అయ్యేం ఉండదు. మీరు ఇప్పుడు అదేదో మీ రివ్యూర్స్ అందరూ కలిపి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయండి. ఫిల్మ్ మేకింగ్ ఎలా చేయాలి, స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, కొరియోగ్రఫీ ఎలా చేయాలి, కాస్టింగ్ ఎలా చేయాలి, ఈ సీన్ ఎలా తీయాలి, అన్ని చేయండి మీరు. మిమ్మల్ని ఎవడాపాడు? ఎవడో ఆపలేదు కదా మిమ్మల్ని. ఈ రివ్యూలు ఇచ్చి సాగకూడదు ఎందుకు జనాన్ని? ఆ వెళ్ళివాడు కూడా వెళ్ళి చూసి సావడు కదా సినిమా. పాపం ప్రొడ్యూసర్లు కాబట్టి మెదలకుండా ఉన్నారు, కానీ మీరు ఎవడన్నా అయితే మీకు రప్ప అయిపోతుంది నీ పాటికి. ఏదో ఒకటి ఇప్పుడు బాగాలేదు, ఓకే, దాని సొల్యూషన్ ఏంటి? సొల్లు చెప్పడం కాదు, ఇలా తీయాలి అలా తీయాలని. మీరు ఒక షార్ట్ ఫిలిం తీయండి, అట్లీస్ట్ ఒక్క షార్ట్ ఫిలిం.
లేకపోతే మీరు ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టండి. ఈ మొత్తం వీళ్ళందరూ మొత్తం రివ్యూయర్స్ అందరూ కలిపి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టండి. లేకపోతే ఆన్లైన్ కోర్సులు చెప్పండి మీరు అందరూ కలిపి. మీరు ఏదో పార్ట్ టైం సినిమా చూసేసి రివ్యూ ఇచ్చేస్తే అక్కడ ఎంత పెద్ద యూనిట్లు ఎన్ని దెబ్బతినాయి సినిమా ఇండస్ట్రీ అంటే. అంటే ఇప్పుడు మీరు అదేదో సినిమా ఇండస్ట్రీ కార్మికుల కోసం పోరాడండి, మీరు రివ్యూలు ఇస్తున్నారు కదా. ఆ హీరో రెమ్యునేషన్ కానీ వీళ్ళ రెమ్యునేషన్ పెంచమని అడగచ్చు కదా. ఏం అడగరు, మీకు రీచ్ కావాలి, ఓకే ట్రెండింగ్ మీద టాపిక్ ఉంది చేసేయాలి మనం, అంతే కదా మీరు చేసేది. ఫిల్మ్ మేకింగ్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఎలా రన్ చేయాలి కానీ ఈ కంటెంట్ క్రియేటర్స్ని ఎలా తయారు చేయాలని కానీ ఇవన్నీ చేయొచ్చు కదా. ఇవి ఏమీ చేయరు. జస్ట్ మేము సినిమాకి వస్తాం, రివ్యూ ఇస్తాం, కొడతాం సినిమాని. అది ఏ సినిమా కానీ అంత గొప్పగా తీరే. అరే బాబు మీరు రాజమౌళి సినిమా బాహుబలి అన్ని ఫ్లాపే అన్నారా, పుష్ప ఫ్లాప్ అన్నారు. ఇంకా ఏం చెప్పాలి మీకు, దండగా అసలు ఫస్ట్ నేను స్కిప్ చేసేది ఆ రివ్యూస్ని. ఇంకేదన్నా సినిమా నచ్చి చూడాలనిపిస్తే వెళ్ళి చూసే, ఫస్ట్ ఆ రివ్యూవే చూడకు నన్ను అడిగితే. అవతార్ సినిమాలు అర్థమైనాయి అని చెప్తారు, ఎందుకంటే అర్థం కాలేదంటే అమ్మో ఏదో అనుకుంటాడేమో అని. అర్థం కాని సినిమాలు సూపర్ డూపర్ ఎక్సలెంట్. ఇప్పుడు అర్థమైన సినిమాలు అబ్బాయి ఇందులో కంటెంట్ లేదురా, లాజిక్ లేదురా, ఇది లేదురా, అది లేదురా, ఎవడడిగాడురా నిన్ను, ఎవడడిగాడు? ఇప్పుడు మనకి అప్నా కాలేజ్ ఉంది, అందులో మల్టిపుల్ కోర్సెస్ అలా చెప్తారు. మీ ఛానల్స్ అవి పెట్టండి అలాగా, ఫిల్మ్ మేకింగ్ కోర్సెస్ కానీ కంటెంట్ క్రియేషన్ కోర్సెస్ కానీ. లాజిక్ లేని సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు దేవుని రోస్ట్ చేయడం, దేవుని నమ్మను, తొక్క తోటకూర, ఈ చెప్పి సినిమాలు ఇవన్నీ హిట్ అవుతున్నాయి. అలాంటి టైంలో దేవుడి మీద సినిమా తీసి అదే ఓన్లీ సనాతన ధర్మం మీద తీసి అన్ని మీద హిట్ అవడం అంటే ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్స్ కానీ, కంటెంట్ క్రూ కానీ. అది ఆవిడ ఆలోచించడే, అబ్బాయి ఇందులో లాజిక్ లేదు, ఇలా పుడుస్తాడు అలా పుడుస్తాడు. రే అక్కడ ఉన్నదే అఘోరా గెటప్. అక్కడ ఏంటి, అక్కడ మీకు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. సినిమా స్టార్టింగ్ లో అక్కడ బాలకృష్ణ ఏం చేశాడు, 12 years ఏం చేశాడు, ఆ పవర్స్ అన్ని ఎలా పొందాడని ఏం చూడకుండా గాల్లో లేపు లేపు కొడతాడు. ఏందిరా మీరు, మీకు ఎవడు అడిగాడు రా మిమ్మల్ని? కొత్తగా ఫీల్డ్ లోకి ఎవడు వస్తాడు? చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు, మనం ఏదో వచ్చేద్దాం ఇండస్ట్రీలో దున్నేద్దాం అని చెప్పి. మొత్తం లాస్ట్ లో బుడకి బొక్కెట్టినట్టు మీరు మొత్తం గాలి తీసేస్తున్నారు ఇండస్ట్రీ అంతా. రివ్యూలు ఇవ్వడం మానేనరా బాబును, సగం సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఎవడడిగాడు మిమ్మల్ని రివ్యూలు? ఇదివరకు ఏదో డైరెక్ట్ పబ్లిక్ టాక్ అని ఉండేది, పబ్లిక్ టాక్ ఇప్పుడు ఉంది కదా. రివ్యూర్స్ ఎక్కువ చూస్తున్నారు, ఎందుకంటే మీరు రీచ్ కోసం మీరు నానా పెంట చేస్తారని అందరికీ తెలుసు. కానీ వీడు కూడా ఏంటంటే జనాలు అది నెగిటివ్ అని తెలిసి కూడా వీళ్ళు చూస్తారు, అదే మ్యాజిక్.